ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగింది. ఆతిథ్య జట్టుపై ఏకంగా 366 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియాతో పాటు భారత ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అతిపెద్ద విజయాన్ని సాధించింది. విదేశీ గడ్డపై పరుగుల పరంగా భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ మైదానంలో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. 1967లో ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్ట్ ఆడిన భారత్ 58 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఇక పిన్న వయసులో విదేశీ గడ్డపై విజయాన్ని అందుకున్న భారత కెప్టెన్గా శుభ్మన్ అరుదైన రికార్డు సాధించాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై 30 టెస్టు విజయాలు సాధించిన మొదటి ఆసియా జట్టుగా నిలిచింది టీమిండియా. ఒక టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ, 150కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా గిల్ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇక బౌలర్లు సైతం కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ను కట్టిపడేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఒక టెస్టు మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో భారత బౌలర్గా ఆకాశ్దీప్ రికార్డు సాధించాడు. 1986లో ఎడ్జ్బాస్టన్లోనే చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో నమోదైన పరుగులు 1692. ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టుల్లో ఇదే అత్యధికం.